ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళ కట్టబెట్టేదానికి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి స్పందన రావడంతో తెలుగుదేశం పార్టీ విడ్డూరమైనటువంటి వాదనలు చేస్తుంది. ఆ వాదనలు ఏంటి, అవి ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాం. దానికి ముందుగా ఈ వీడియో ఒక్కసారి వినండి. కళాశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన అధ్యక్ష. ఈ రోజు దాకా కూడా బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండదు. మా విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్లోని డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా లేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి అదే పరిస్థితి మాకు భవిష్యత్తులో కూడా రాకూడదు. తప్పనిసరిగా మీరు ఏర్పాటు చేయండి. ప్రభుత్వ కళాశాలలోని పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పించండి. అదేవిధంగా మరి వైజాగ్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి లేకుండా మాకు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాల విజయనగరంలో ఏర్పాటు చేయడానికి మంత్రి గారు హామీ ఇవ్వాలని కోరుతున్నాను. మినిస్టర్ గారు. అధ్యక్ష, ప్రభుత్వం తప్పకుండా పెట్టాలని ఉన్న ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒక గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలంటే 350 కోట్లు అవుతుంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం 30 కోట్లు అవుతుంది. అందుకని అట్లా అని పెట్టాలంటే ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు తప్పకుండా అదే చేస్తాం. అలాగే ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ పెడితే 50% సీట్లు ఇవాళ ముఖ్యమంత్రి గారు అది కూడా ఫీజులు తగ్గించి 50% సీట్లు గవర్నమెంట్ కాలేజీతో సమానంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మామూలు ఫీజుకి పేద విద్యార్థులు చదువుకుంటారు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ మంచి వైద్యం అందుతుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా రంగారావు గారిని కోరేది, ఎవరు అప్లై చేసినా దాని ప్రొసీజర్ ఫాలో అయితే ఎవరికైనా సరే ప్రైవేట్ కాలేజీలు ఇస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అవసరం, అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈయన కామినేని శ్రీనివాస్ 2014 నుంచి 17-18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. క్వశ్చన్ అడిగింది సుజయకృష్ణ రంగారు. ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, మాజీ మంత్రి. వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా ఉండగా విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయండి అని అడిగారు. అడిగితే చంద్రబాబు ప్రభుత్వం, అంటే ఆ ప్రభుత్వం తరపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఏం చెప్పారంటే, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటే 350 కోట్లు అవుతుంది. ఏటా మళ్ళీ దానికి ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి ఆర్థికంగా పరిస్థితి సహకరించట్లేదు కాబట్టి మేము ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టలేం. కానీ ఎవరైనా ప్రైవేటు వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తాం. ఇది కామినేని శ్రీనివాస్ చంద్రబాబు ప్రభుత్వం తరపున చెప్పిన మాట. కట్ చేస్తే 2019 వరకు చంద్రబాబు విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం చిన్నపాటి ప్రయత్నం కూడా చేయలేదు. కానీ 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కారు విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసింది. మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది, అడ్మిషన్స్ నిర్వహించింది. 2023, 24, 25 ఈ ఏడాదితో 450 మంది విద్యార్థులు ఇప్పుడు విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే అవకాశం దక్కింది. అంటే చంద్రబాబు సర్కారు నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినటువంటి చోటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి దాన్ని ప్రారంభించి అడ్మిషన్స్ నిర్వహించి అంత రంగం సిద్ధం చేసింది. అయినా కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాదన ఎట్టా ఉందంటే, ఈ వీడియో ఎందుకు వినాల్సి వచ్చిందంటే ఇది చూడండి. ఇది తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో జరుగుతున్నటువంటి ప్రచారం. ఆంధ్రప్రదేశ్లో ఎవరి హయాంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ సీట్లు వచ్చాయి అన్న దానికోసం టీడీపీ చేస్తున్నటువంటి ప్రచారం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో 950 సీట్లు వచ్చాయి. వాస్తవం, జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు చొప్పున, దాంతోపాటుగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీతో కలుపుకుని మొత్తంగా 950 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 5 ఏళ్లలో 950 సీట్లు, సగటున దాదాపుగా 180-190 సీట్ల వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో సాధించారు. అదే రాజశేఖర్ రెడ్డి 6 ఏళ్ల పాటు పరిపాలన చేస్తే ఆయన 1245 సీట్లు, రాజశేఖర్ రెడ్డి పాలనలో 1245 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా 5015 సీట్లు వచ్చాయా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 950, రాజశేఖర్ రెడ్డి 1245 కలుపుకుంటే మొత్తంగా ఇదే 2200 సీట్లు అవుతున్నాయి.
ఈ 2200 సీట్లు 5015 సీట్లు చంద్రబాబు టీడీపీ చెప్పుకుంటున్నట్టుగా కలిపితే మొత్తం రాష్ట్రంలో 7300 సీట్లు ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్ జరుగుతున్నవి కేవలం 6585 సీట్లు మాత్రమే. కానీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం 7300 సీట్లకి. రాష్ట్రంలో 6500 సీట్లు ఉంటే 7300 సీట్లు ఉన్నట్టుగా చెప్పుకుంటుంది. పోనీ ఇదే నిజం అనుకుంటే మరి చంద్రబాబు టీడీపీ 5015 సీట్లు ప్రారంభిస్తే మరి స్వతంత్రానికి పూర్వం, తెలుగుదేశం పార్టీ ఏర్పడడానికి పూర్వం, చంద్రబాబు నాయుడు పుట్టక మునుపు ఈ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఎస్విఎం మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, ఇలాంటి మెడికల్ కాలేజెస్లో దాదాపుగా 2000 సీట్లు ఉన్నాయి. మరి ఆ సీట్లు ఎవరి దగ్గర వచ్చినట్టు? మరి ఆ సీట్లు అసలు చంద్రబాబు నాయుడు పుట్టక మునిపే, టీడీపీ ఆవిర్భావం జరగక మునిపే రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు చంద్రబాబు సాధించినట్టా? టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా ఈ 5015 సీట్లే నిజం అనుకుంటే మరి ఆ 2000 సీట్లు టీడీపీ ఆవిర్భావానికి పూర్వమే ఉన్నటువంటి 2000 సీట్లు ఎవరు సాధించినట్టు? దానికి కూడా చంద్రబాబుకే క్రెడిట్టా? అది కూడా చంద్రబాబు సాధించి ఆయన పుట్టక మునిపే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసినట్టని మనం అనుకోవాలా? చాలా విడ్డూరమైనటువంటి ప్రచారం. వాస్తవానికి చంద్రబాబు సర్కారులో చంద్రబాబు సీఎంగా ఉండగా ఆంధ్రప్రదేశ్లో అదనంగా వచ్చినటువంటి మెడికల్ సీట్లు దాదాపు 2500 నుంచి 3000 మధ్యలో ఉన్నాయి. కానీ దానికి రెట్టింపు ప్రచారం చేసుకుంటూ తామే 5000 సీట్లు సాధించాం అని చెప్పుకోవడానికి పూనుకుంటున్నారంటే ఎంత విడ్డూరంగా తెలుగుదేశం పార్టీ వాదన ఉందో చూడండి. విజయనగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టండి అంటే తమ వల్ల కాదు అని చేతులెత్తేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇప్పుడు విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా మా వల్లే వచ్చింది అని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వైను ఎవరికో పుట్టిన బిడ్డ కూడా నా వల్లే అనేటువంటి చందాన కనిపిస్తోంది. ఎంత విడ్డూరమైనటువంటి రీతిలో ఉందో, ఎంత ఎబ్బెట్టుగా టీడీపీ వాదన సాగుతుందో మనకి ఈ విషయం తేట తెల్లం చేస్తోంది. ఎవరైనా తన వల్ల సాధించింది తానే సాధించాను అని చెప్పుకుంటే జనం కూడా హర్షిస్తారు. పైగా జనం కూడా చెప్తారు, ఎవరో చెప్పడం కాదు, పబ్లిక్కే చెప్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎక్కడ ఎప్పుడు ఎవరి వల్ల జరిగినప్పుడు కూడా అదంతా నా వల్లే, నాదే, నేనే, అన్నీ నేనే అని చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయత్నం మాత్రం జనం హర్షించకపోగా నవ్వుకుంటారు. జనం ఇదేం ధోరణి అని ప్రభుత్వాన్ని చిన్నబుచ్చే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వాస్తవాలు చెప్పడానికి అలవాటు చేసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు చెప్తున్నారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అదే మాట్లాడుతూ సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తాం అని చెప్తున్నారు. ముందు ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, ఈ ట్విట్టర్ హ్యాండిల్ మీద, ఫేస్బుక్ అకౌంట్ల మీద వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎక్కడి నుంచి వచ్చినాయ్యా మీకు రాష్ట్రంలో 7300 సీట్లు? ఎక్కడి నుంచి వచ్చినాయ్యా 3000 సీట్లు వస్తే మీరు ఏకంగా 5000 సీట్లు అనేసరి ఈ అబద్ధాలు ఏంటి అని వీళ్ళని కట్టడి చేయండి. వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతే తప్ప ఏదో జనానికి నీతులు చెప్తాం, ఎవరు ఏం చెప్పినా వింటారు అనుకుంటే మాత్రం అది ప్రభుత్వానికి అగౌరవం, పాలకపక్షం తన ప్రతిష్టని తానే దెబ్బతీసుకుంటున్నట్టు అవుతుందన్నది అధికార నేతలు ఆలోచిస్తే మంచిది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.